ఈరోజు అంటే అసెంబ్లీ ఈరోజు ఏపీ అసెంబ్లీ జరుగుతూ ఉంది అంటే అది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే ఏం జరుగుతుందో అని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా టీవీకి అతకపోయినారని మనకి అర్థమవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలని పాపం ప్రతిపక్ష జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ఎంత పోరాడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాము. అయినా కూడా దానికి ఎందుకంటే చూస్తున్నాం, దానికి మాత్రము ఎక్కడ కదలిక లేదు కూటమి ప్రభుత్వంలో. కానీ ఇప్పుడు అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మేము చూడాలని అయ్యన్న పాత్రుడు, తర్వాత అచ్చెన్నాయుడు, ముఖ్యంగా ఈయన రఘురామకృష్ణంరాజు వీళ్ళంతా చూసాము. అధ్యక్ష అని జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని పిలవాలని పాపం చాలా ఆశపడ్డాడు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తున్నారంటే అదే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తున్నారు, ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారిని మేము అవమానించాలి, మాకు నోటికి ఇష్టం వచ్చినట్లు తిట్టాలి, మేము మైకి ఇవ్వము జగన్మోహన్ రెడ్డి గారికి, మాకు ఇష్టం వచ్చినట్లు తిడతామని పాపం ఎంతో ఊహించుకున్నారు పాపం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చారు, గవర్నర్ ప్రసంగం విన్నారు. కానీ గవర్నర్ ప్రసంగంలో అన్ని తప్పులు అబద్ధాలు ఉండేసరికి జగన్మోహన్ రెడ్డి గారికి మండింది. సో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కూడా వాకౌట్ చేశారు. వాకౌట్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిపక్ష హోదా కావాలి, మాకు 40% షేర్ ఉంది, ప్రతిపక్ష హోదా ఇస్తే మేము ప్రజల కోసం పోరాడతాం, ఇక్కడ ప్రశ్నించే గొంతు కావాలి, ఇక్కడ ప్రశ్నించే గొంతు లేదు అసెంబ్లీలో, కాబట్టి మాకు హోదా ఇవ్వండి అని, ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేశారు. కానీ దాన్ని అధికార పక్షం ఒప్పుకోలేదు. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు కష్టం వస్తుందో మనకు తెలుసుగా, పరిగెత్తుకుంటూ వస్తుంది ఒక కుక్క అనమాట, అతనే పవన్ కళ్యాణ్ అనమాట. మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీడియా ముందుకు వచ్చి తెలివి తక్కువ మాటలు మాట్లాడుతున్నాడు. అసలు బుర్ర ఉందో లేదో తెలియదు అతనికి, ఎలా ఎమ్మెల్యే అయ్యాడో, అసలు ఒక పార్టీకి అధ్యక్షుడు ఎలా అయ్యాడో తెలియదు. కానీ ఏమీ తెలియకుండా బుర్ర తక్కువ మాటలు వచ్చి మాట్లాడుతున్నాడు. ఆయనకి 21 సీట్లు వచ్చాయంట కాబట్టి రెండో అతిపెద్ద పార్టీ అతనిదేనంట కాబట్టి ప్రతిపక్ష హోదా అతనికి కావాలంట. ఓకే, నువ్వు అడగడంలో కరెక్ట్, ఎందుకంటే 21 సీట్లు వచ్చినాయి. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారికి 11 వచ్చాయి, నీకు 21 సీట్లు. కానీ కూటమి ప్రభుత్వంలో నువ్వు అధికార పార్టీలో కూటమి ప్రభుత్వంలో నువ్వు ఉండి నువ్వు ఒక డిప్యూటీ సీఎం పదవి, మంత్రులు, మీ ఎమ్మెల్యేలకు మంత్రులు తీసుకున్న తర్వాత నువ్వు ప్రభుత్వంలో నువ్వు కూడా భాగస్వామ్యం కాబట్టి నీకు ఎలా ప్రతిపక్ష హోదా ఇస్తారు అనేది కూడా తెలియడం లేదు పవన్ కళ్యాణ్కి, అంత బుర్ర తక్కువగా. నీకు అంత ప్రతిపక్ష హోదా కావాలంటే డిప్యూటీ సీఎం పదవికి నీ ఎమ్మెల్యేలో నీ మంత్రులు అందరూ రాజీనామా చేసి అప్పుడు ప్రతిపక్ష హోదా తీసుకోండి, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అడగరు. అది తెలివి తక్కువగా ఉండేవాళ్ళు. కానీ నీకు అక్కడ అధికార పార్టీలో అధికారము కావాలి, ఇక్కడ ప్రతిపక్ష హోదా కావాలంటే అది మరి నీ బుర్ర తక్కువకి అని అర్థం చేసుకోవాలి. ఇంత బుర్ర తక్కువ పవన్ కళ్యాణ్ ఏంటి అని అందరూ నెటిజన్లు అంతా ఫైర్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ పైన. మరి జగన్మోహన్ గారు అంటే 40% ఓటు శాతం వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ, నీకు 6% వచ్చిన ఓటు శాతం ఎక్కడ అనేది పవన్ కళ్యాణ్ గారు తెలుసుకుంటే బాగుంటుంది. సో ఆయన ఏం మాట్లాడారో, ఆ బుర్ర తక్కువ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో ఒకసారి వినండి. బేసిక్గా ఒకటి హైయెస్ట్ మెజారిటీ ఎవరికి ఉంది వాళ్ళు ప్రభుత్వం ఫామ్ చేస్తారు, వాళ్ళకంటే నెక్స్ట్ స్టేజ్ ఎవరికి ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. అంతేగాని గతంలో మేము ప్రభుత్వాన్ని పరిపాలించాం కాబట్టి మా ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వరు. కనీసం జనసేన కంటే కూడా ఒక సీట్ ఎక్కువ వచ్చినా కానీ వాళ్ళకి ప్రతిపక్ష హోదా దక్కేది. ఈ రోజున ప్రభుత్వంలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ జనసేన. దాన్ని ప్రజల దృష్టికి తీసుకొద్దాం. వైసీపీ నాయకులు వాళ్ళు చేస్తున్నాయంటే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము అసెంబ్లీలో అడుగు పెట్టాం, లేదంటే ప్రసంగాల్లో అడ్డుకుంటాం అని, ఇది సరైన మెసేజ్ బయటికి వెళ్దాం. ఇది సరైన విధానం కూడా కాదు. ఇది ప్రజలందరికీ తెలియజేయాలనుకున్నాం. ఇది ప్రతిపక్ష హోదా ఏ పరిస్థితిలో వస్తుందంటే, మీకు రూలింగ్ పార్టీ కంటే కూడా అత్యధికంగా ఇంకొక సీట్ వాళ్ళకంటే మీరు వస్తే దాని తర్వాత స్థానం మీకు వస్తే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా వాళ్ళకే ఉంటుంది. 21 సీట్లు ఉన్న జనసేన, 11 సీట్లు ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది?
మేము వస్తే తప్ప మేము అసెంబ్లీకి రాము, ఇలా గవర్నర్ ప్రసంగాలను అడ్డుకోవటం అనేది ఇది సరైనది కాదు. ఇది ప్రజలందరికీ కూడా తెలియచేస్తున్నాం ఈ సందర్భంలో. అందుకని ఇది